Come on, today we are playing Block Fruits. ఆల్రెడీ ఇవన్నీ ఆడేసిన. నా దగ్గర డ్యూల్ కటానా ఇంకా ఆరా ఉంది. మీకోసం ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా. ఇక్కడ ఒక చెస్ట్ ఉంటుంది, ఇది తీసుకోండి. మేము ఎక్కడున్నాం, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం, 200+ దాంట్లో ఉన్నాం. దానిపైన ఇక్కడ మీకు ఆరాస్ ఎట్లా కొనాలో చూపిస్తాం. ఎయిర్ ఫ్లై కూడా కొన్నా. ఇక్కడ ఈ బాబాజీ దగ్గర రండి. మన బాబాజీ ఆరా ఇవ్వండి. 2500 ఇస్తే మనకు ఒక ఆరా దొరుకుతుంది. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ ఇక్కడ ఒక గోల్డెన్ చెస్ట్ ఉంటుంది, తీసుకోండి. నా దగ్గర మొత్తం మనీ ఎందుకు లేదంటే నేను ఇక్కడ మొత్తం ఇన్వెస్ట్ చేసిన ఆరా మీద. ఆగండి, ఇప్పుడు నా దగ్గర ఐటమ్స్కి వెళ్ళి మస్కులెట్ నెట్ వెబ్ చేసుకుంటా. ఇదంతా అనిపించదు. ఓకే, నా దగ్గర డ్యూల్ కటానా ఇవన్నీ ఉన్నాయి. నా దగ్గర ఏం ఫ్రూట్ చూపించలే కదా, స్పిన్. ఐ హ్యావ్ స్పిన్ ఫ్రూట్. చూస్తారా దాని ఎబిలిటీ? ఈయన ఫిషర్ మ్యాన్. ఈయనంటే మనకి ఫిషింగ్ రాడ్ ఇస్తాడు. ఈ ఫిషింగ్ రాడ్ తోని మనం ఫిషెస్ ని పట్టచ్చు. షిట్, I died because I have fruit. ఓకే, ఇప్పుడు ఒకటి కొట్టి చూపిస్తా. చూసిందా? ఇప్పుడు ఒకటి ఫిష్ పట్టి చూపిస్తా మీకోసం. దొరికింది. పట్టేసిన చేప. మన చేప ఇది మన చేప. ఇప్పుడు దీన్ని సెల్ చేసేసిన. మస్కులెట్ చూడలే కదా, టార్గెట్ కరెక్ట్ చూసి కొట్టేది. దీంతో ఇంటరాక్ట్ చేసి దీన్ని చేసుకోవచ్చు. క్రాఫ్ట్ ఐటమ్స్కి వెళ్ళి ఇప్పుడు చూడండి, నాకు ఇవి ఉన్నాయి. ఈ బూట్స్ కూడా ఎక్విప్ చేసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు చూపిస్తున్న క్యారెక్టర్ బిల్డ్లా ఎయిర్ జంప్, ఫ్లాష్ స్టెప్ ఇవి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మన స్టార్టర్ ఐస్లాండ్కి వెళ్దాం. ఇంకక్కడ చూపించాలి. స్టార్టర్ ఐస్లాండ్లో ఫ్రీ తీసుకున్నప్పుడు మనీ పెట్టడం కన్నా ఫ్రీ కొనడం బెటర్. దీంతో ఇప్పుడు డ్రైవింగ్ చేసేస్తా. మనం డ్రైవింగ్లో ఎక్స్పర్ట్. ఏ బాబాజీ ఒక్కడే గుర్తుకొస్తుండు, పాపం ఎట్లుంటుండు అక్కడ ఒక్కడు. ఇది మన స్టార్టర్ ఐస్లాండ్, అటు సైడ్ ఉంది కనిపించే స్టార్టర్ ఐస్లాండ్. స్టార్టర్ ఐస్లాండ్లో నా దగ్గర రాకెట్ ఫ్రూట్ కూడా అయిపోయింది. ఇది నెక్స్ట్ ఫ్రూట్ నాది. మీరు మాత్రం కేర్ఫుల్గా ఆడండి గేమ్ని, ఎందుకంటే ఇది చాలా డేంజర్. మధ్యలో మనం హెల్త్ పోతే జర మన ఫ్రూట్స్ చూసుకోవాలి. మీకు ఎప్పుడైనా చనిపోయినప్పుడు ఇవి కనిపించకపోతే ఐటమ్స్కి వెళ్ళండి. ఐటమ్స్కి వెళ్ళి బ్యాక్ వెళ్తే ఇవి ఎక్విప్ చేసుకోవచ్చు మీరు అప్పటికప్పుడు. బెటర్ మీకు అవన్నీ చెప్తా. ఐటమ్స్
ఎక్విప్ చేసుకున్నా దీన్ని. ఫుడ్ యాడెడ్ టు బ్యాక్ ప్యాక్ అని వచ్చింది. ఫుడ్ ఇక్కడ కనిపిస్తలే. సరే, నా ఎయిర్ పిచ్చప్ చూసిండ్రా? ఆగండి. ఫుడ్ నెవర్ మైండ్. ఆగండి, ఇప్పుడు ఒకసారి యూజ్ కొట్టి చూద్దాం. ఇదే ఫస్ట్ టైం. ఫుడ్ తింటే ఏమైంది? ఫుడ్ దెబ్బ హెల్త్ దెబ్బను పెరుగుతుంది. నా ఎయిర్ జంప్ చూపిస్తా. దట్ ఈస్ మై ఎయిర్ జంప్. మీరు కూడా గోజు ఫ్యాన్స్ అయితే ఈ వీడియోకి లైక్స్ కొట్టండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. కామెంట్లో సాతురో గోజు అనుకోండి. ఇఫ్ యు ఆర్ గోజు ఫ్యాన్ కామెంట్ సాతురో గోజు గోజు అండ్ టెల్. నాది ఒక పవర్ పేరు చెప్పండి. గోజోది కలుపుతున్నది కమెంట్లో. ఓకే, చూడండి ఎంత లెవెల్ 530. నా లెవెల్ ఇంకా చూపించలేదా? లెవెల్ 29. లెవెల్ 38 తప్పున వెళ్ళొచ్చు. నేను ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రూట్స్ని. మీరు కొత్తగా ఆడుతున్నట్టు ఇక్కడ ఫ్రూట్స్ తప్పున చూపిస్తా. 5000కి రాకెట్ ఫ్రూట్, స్పిన్ 7500, బ్లేడ్ మీకు జర అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. ఇవన్నీ అవుట్ ఆఫ్ స్టాక్. బాంబ్ ఒకటే 80,000, చాలా ఎక్కువది. మనకి ఒకటి ఉంటుంది లెవెల్ 50కి మనం ఒకటి స్పిన్ చేయొచ్చు. దానికి మనకి 10,500 కావాలి. అప్పుడు ఒకటి ఫ్రీ స్పిన్. గాజా బ్లాక్ ఫ్రూట్స్ గాజా దగ్గరికి వెళ్తే ఆయన మీకు ఒకటి ఫ్రూట్ని స్పిన్ చేసి ఇస్తాడు. ఆయన ఏ ఫ్రూట్ ఇస్తాడో మనకు కూడా తెలియదు. అది స్పిన్ అవుతుంది. మీకు ఏదైనా వెళ్ళచ్చు. యూట్యూబ్ మీరు ఇప్పుడు నేను పైరేట్స్ దగ్గరకు వచ్చిన. ఇప్పుడు మేరెంట్స్ కావాలంటే ఇక్కడికి వచ్చి అంటూ ఇంటరాక్ట్ అయ్యి మేరెంట్స్కి వెళ్ళిపోండి. మన సామాన్లు అడిపోతాయి. ఇవంతా బోర్డులో చూపిస్తా. ఓకే, ఇది ట్యాబ్ ఒత్తితే వచ్చేస్తుంది నాకు. నేను ఇప్పుడు కంప్యూటర్లో ఆడుతున్నా. ఇట్లా నా అవతార్ బాగుందా అని చెప్పండి. హౌ ఇస్ మై అవతార్? వీళ్ళని మస్కులెట్తో ఒక్క షాట్ వేసుకుంటా. ఇప్పుడు ఇట్లా కొట్టాలి. సబ్స్క్రైబ్. జై బాల. జై బాల. అవరా బాగుందా? ఓకే, మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడ మనీ తీసుకోండి. మీకు మనీ యూస్ఫుల్. మీరు ఫ్రూట్స్ కొనాలన్నా ఏం చేయాలన్నా మనీ బెటర్. మళ్ళీ క్విస్ట్ తీసుకోండి. మీరు ఇక్కడికి వచ్చి మీకు స్టార్టింగ్లో కాంబాట్ వస్తుంది. బ్యాండిట్స్ క్విస్ట్ తీసుకోండి. లెవెల్ 0 350 వస్తుంది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ రండి బ్యాక్ సైడ్. ఇది కటారా తీసుకోండి. మీరు కాంబాట్ వాడండి. కాంబాట్ ఇది మీ దగ్గర ఉంటుంది. దాంట్లో 5 నెంబర్స్ని చంపి చూపిస్తాను మీకు. నేను క్విస్ట్ తీసుకున్నా. ఆ క్విస్ట్ మీకు ఇక్కడ కనబడుతుంది. $350 వస్తాయి మనకి క్విస్ట్ కంప్లీట్ చేస్తే.
దేనితోనైనా చంపొచ్చు. మీ దగ్గర కటానా ఉంటే కటానాతోని, లేదా ఇది కాంబాట్ వాడచ్చు. మీకు స్టార్టింగ్ కాంబాట్ నేను 3 నెంబర్స్ చంపిన, 4th ఇంకొకరిని చంపి చూపిస్తా రివార్డ్స్ ఉన్నట్టు. ఫైనలీ చూడండి, ఎర్న్డ్ 350. ఇవి వాడి మీకు స్టార్టర్ కటానా కావాలి కదా, స్టార్టర్ కటానా ఇక్కడ రండి, స్వాట్ డీలర్ ఇంటి దగ్గర ఇంట్రాక్ట్ కొట్టండి. ఇంట్రాక్ట్కి వెళ్ళి కటానా వస్తుంది, మీకు దొరుకుతుంది. 1000కి కటానా తీసుకోవచ్చు మీరు. పర్చేస్ వస్తే ఇంకా కటానా నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి వస్తలే. చూడండి నా దగ్గర ఆల్రెడీ కటానా ఉంది. చూడండి కటానా ఎట్లుంటుంది, ఆరా తీసేస్తా. చూడండి ఇది కటానా. ఇప్పుడు ఐటమ్స్కి వెళ్ళి ఈ డ్యూల్ కటానానే నేను ఎక్విప్ చేసుకుంటే ఇది బెటర్, దీని డ్యామేజ్ ఎక్కువ వస్తుంది. మీరు మళ్ళీ ఇక్కడ బోట్ డీలర్ దగ్గరికి వెళ్ళండి, ఇంటరాక్ట్ కొట్టి నెక్స్ట్ కొట్టి ఇక్కడ మీకు 1000 కూడా ఉంటుంది, లాక్ కూడా ఉంటుంది. బ్యాగ్ కొట్టి మీరు ఎప్పుడు ఫీల్ తీసుకోండి, మళ్ళీ డబ్బులు వేస్ట్. మీకు డబ్బులు వేస్ట్ చేయకుండా దీన్ని డ్రైవ్ మీరే చేయొచ్చు. వెనకాల ఈ సీటు వెనకాల ఎవరైనా వస్తానికి. ఫ్రూట్ ఉన్నప్పుడు డీలర్ డ్యామేజ్ పడుతుంది, ఫ్రూట్ లేనప్పుడు అయితే డ్యామేజ్ పడదు మీకు. ఫ్రూట్ ఉంటేనే డ్యామేజ్ వస్తుంది, లేకపోతే మీరు ఫ్రీ డీలర్లోనే నడుచుకుని వెళ్ళచ్చు ఫ్రీగా. నేను రాలేను ఎందుకంటే నా దగ్గర అది లేదు, ఫ్రూట్ ఉంది. ఇప్పుడు నేను వచ్చేసిన ఇక్కడ ఒక చెస్ట్ ఉంటుంది, దీన్ని తీసుకోండి. చెస్ట్లో మీకు బాగానే మనీ వెళ్తుంది. ఇక్కడ గోల్డెన్ చెస్ట్ పక్కా తీసుకోవాలి. గోల్డెన్ చెస్ట్ ఇది. ఇంకా ఇక్కడ ఒక స్పాన్ అయితే 35 మినిట్స్లా 34 మినిట్స్. ఇక్కడ నుంచి తీసుకోండి, మీకు ల్యాడర్ ఇటు సైడ్ దొరుకుతుంది, దీన్ని తీసుకొని ఎక్కిరండి. నడచ్చు